అందరికీ నమస్తే. ఎట్టకేలకి రఘురామకృష్ణరాజు ఆర్ఆర్ కోరికైతే నెరవేరిందని మనం భావించాలి. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తామని చెప్పి స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. సరే, అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఎలాంటి వాతావరణం ఉండబోతుంది? సో రాజు ఎవరైతే ఉన్నారో తన కోరిక మేరకు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారా లేదా మరే ఇతర కారణాలైనా అయ్యున్నాయా అనే అంశం గురించి మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నానని అనౌన్స్మెంట్ చేసిన తర్వాత రఘురామరాజు గారు ఎవరైతే డిప్యూటీ స్పీకర్ ఉన్నారో రఘురామరాజు గారు ఆయన ఖచ్చితంగా గెలిచాడనే మనం అనుకోవాలి. ఎందుకు, ఏ విషయంలో ఆయన గెలిచాడు అని అంటే ఆయన మీద ఖచ్చితంగా నేను పంతం చెల్లించాలి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలో కూర్చోబెట్టాలి అనేది రఘురామరాజు గారు వాదన. సో త్రిబుల్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్న ప్రతి అంశంలోనూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి తీసుకురావాలి. సో రకరకాల కోణాల్లో ప్రయత్నాలు జరిగాయి. సో అసెంబ్లీకి తీసుకురావాలి. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే నేను అసెంబ్లీకి రాను, ఎందుకు రాను, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ముందుకేసి కూర్చున్నాను. కానీ ఈ రోజు ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తానని చెప్పి తను స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. సో అసెంబ్లీ ఎలా ఉండబోతుంది, అసెంబ్లీలో వాతావరణం ఎలా క్రియేట్ అవబోతుంది? సో ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, ఎవరైతే మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, సో వీళ్ళ ముగ్గురు అసెంబ్లీలో ఉన్న వేళ అసెంబ్లీ తీరు గతంలో జరిగినట్టుగా ఏదైతే 2019లో జరిగిందో అలానే ఉంటుందా, లేదా సమస్యల గురించి కానీ ప్రజల గురించి కానీ మాట్లాడుకునే పరిస్థితి ఉంటుందా? సో స్పీకర్ గా రఘురామరాజు గారు కూర్చోబోతున్నారా? ఎందుకంటే డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు తను ఇప్పటి వరకు. సో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చిన వేళ రఘురామరాజు గారు సభాపతిగా స్పీకర్ గా తను కూర్చొనే అవకాశం ఉందా? రేపు మార్నింగ్ వరకు దాని గురించి మనం వెయిట్ చేయాల్సిన అంశం అయితే తెలుస్తుంది. ఎందుకు అని అంటే రేపటి నుంచి అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి. మరి జగన్మోహన్ రెడ్డికి ఎంత టైం ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ ఎవరైతే ముఖ్యమంత్రి గారికి ఎంత టైం ఇచ్చారో అంత టైం కావాలని కోరుకుంటారా? లేదా ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వండి, అది ఇస్తేనే నేను మాట్లాడతానని అడుగుతారా? లేదా ఏదైతే తను నియోజకవర్గమైనటువంటి పులివెందుల ఉందో పులివెందులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గ సమస్యల గురించి కానీ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సమస్యల గురించి కానీ మాట్లాడే అవకాశం ఉందా లేదా? సో దీనిపైన రకరకాల కోణాల్లో రకరకాల విశ్లేషకులు లేదా రకరకాలుగా ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుతున్న మాటల్లో వివిధ కోణాల్లో మనం దీన్ని ఆలోచించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమస్య గురించి గొంతెత్తారు అనుకోండి, సమస్య లేదు, ఏ ప్రాబ్లము ఉండదు. అలా కాకుండా గత ప్రభుత్వంలో ఒకే ఎజెండా తోటి, ఎందుకంటే వ్యక్తిగత దూషణలు, సో వ్యక్తికి సంబంధించి టార్గెట్ చేయడము, ఇలాంటి అంశంలో ఇప్పుడు జరగబోతుంది. సో గతంలో జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు కాబట్టే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం దొరికిందా ముఖ్యమంత్రి అవడానికి? ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న సభలో అందరూ కూడా టీడీపీ ప్రభుత్వం మీద వ్యక్తిగత దోషణలకే అప్పట్లో వీళ్ళందరూ పాల్పడ్డారు. సో ఇప్పటి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు కూడా సేమ్ అదే తరహాలో అప్పుడు ఉన్న వైసీపీ ప్రభుత్వం ఏదైతే చేసిందో ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి లీడర్లు కానీ లేదా ఇటు జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ అదే తరహాలో ఉంటారా? అలా ఉంటే అది జగన్మోహన్ రెడ్డికి ప్లస్ గా మారుతుందా, మైనస్ గా మారుతుందా? ఎందుకనంటే ఇది మనం ఆలోచించాల్సిన మెయిన్ టాపిక్ లో ఉన్నటువంటి ముఖ్యమైన సారాంశం దీనికి సంబంధించి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన తర్వాత తను వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతాడా, లేదా అసెంబ్లీలో కూర్చొని వాదనలు ప్రతివాదనలు జరుగుతాయా, జరగకుండానే లేదా కేవలం నేను ఒక ఎమ్మెల్యేగా వచ్చానని చెప్పి సంతకం పెట్టి సైలెంట్ గా కూర్చుంటారా, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధిగా తను ముందుండి ప్రజల సమస్యని బయటికి చెప్పే అంశం కనిపిస్తుందా? సో ఈ కోణంలో మనం చూసినప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో రఘురామరాజు గారు అయితే తన పంతం నెగ్గించుకున్న వేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత టైం మైక్ ఇచ్చే అవకాశం ఉంటుంది? సో 164 మంది ఎమ్మెల్యేలు ఒక పక్క ఉన్నప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు మరో పక్క కూర్చునే సమయంలో ఈ 11 మంది కూడా వాళ్ళకి ఇచ్చినంత టైం ఇవ్వాలి అని అంటే ఇచ్చే పరిస్థితి కనబడదు, ఎందుకంటే ఇచ్చే పరిస్థితి ఉండదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సడన్ గా ఎందుకు నేను అసెంబ్లీకి వస్తానని చెప్పి అనౌన్స్ చేశారు? మొన్నటి వరకు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని చెప్పారు. ఇప్పుడు మాత్రం ఏంటంటే నేను అసెంబ్లీకి వస్తాను అని చెప్పి తను అనౌన్స్ చేయడం జరిగింది. సడన్ గా ఎందుకు ఈ అంశం తెర మీదకి వచ్చింది? లాస్ట్ టైం బడ్జెట్ సెషన్ జరిగే సమయంలో రఘురామరాజు గారు చెప్పారు, రాజ్యాంగం ప్రకారంగా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే తన్ని డిక్వాలిఫై చేయడానికి అవకాశం ఉంటుంది అని. సో ఈ అంశం మీద సో నేను వెళ్ళకపోతే నన్ను ఇట్లా తీసి పక్కన పెడతారనే కోణంలో ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నట్టుగా మనం భావించాలి. ఎందుకనంటే ఇప్పుడు జరిగిన ఏ సెషన్ లో కూడా గత 8 నెలల్లో జరిగినటువంటి ఏ అసెంబ్లీ సెషన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాలేదు. ఏదైతే సోమవారం నుండి జరుగుతున్నాయో వాటికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు.
సో ఈసారి అసెంబ్లీ సెషన్స్ కూడా 30 రోజుల పాటు సుమారుగా ఉండేటట్టు కనిపిస్తా ఉంది. ఎందుకంటే రఘురామరాజు గారు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈసారి అసెంబ్లీ సెషన్స్ 30 రోజులు ఉండాలి అనే అంశాన్ని తను చెప్పినట్టు తెలుస్తుంది అనమాట. సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాకపోతే ఖచ్చితంగా డిక్వాలిఫై అవ్వడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తా ఉంది. సో అందుకు ఆ దృష్టే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారు. సో వచ్చిన తర్వాత 2014లో ఏదైతే టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు సంతకం పెట్టేసి నేను మళ్ళీ గెలిచి తిరిగి వస్తా అని చెప్పి పాదయాత్ర అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు. సో ఇప్పుడు కూడా అలాంటి కోణం ఏదైనా ఉందా? సో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అఫీషియల్ గా అసెంబ్లీకి అటెండ్ అయ్యి అసెంబ్లీలో సాక్షిగా అక్కడ మళ్ళీ ఏదైనా చెప్పడం. ఎందుకంటే 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారు అలాంటి ధోరణి ఒకటి తీసుకొచ్చారు. కానీ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే ఓడిపోయామనే అంశం మీద బయటకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మాత్రం వ్యక్తిగత దూషణలు, సో వాళ్ళ అబ్బాయికి సంబంధించి నారా లోకేష్ గారికి సంబంధించి కానీ వాళ్ళ భార్యకు సంబంధించి కానీ వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న మాట తీరి, సో అదంతా చూసిన తర్వాత తను బయటకు వచ్చి కన్నీరు మున్నీరే ప్రెస్ మీట్ పెట్టడం కానీ, సో ఇదంతా వేరే కోణంలో ఉంది. మరి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారు? ప్రజల గురించి మాట్లాడడానికి ఎంత అవకాశం ఉంది? అసలు అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రజల గురించి మాట్లాడేదానికే ఉపయోగించుకుంటాడా, లేదా తన సెల్ఫ్ ఏదైతే నాకు ప్రతిపక్ష నేతకు అవకాశం ఇవ్వండి అనే అంశం గురించే మళ్ళీ అసెంబ్లీ కూడా ప్రస్తావించేటట్టు ఎలా ఉంది అనే అంశం గురించి కూడా మనము రేపటి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అసలు ఏ కోణంలో దీన్ని చూడాలి, ఏ అంశం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు, ప్రజల సమస్యను ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాడా లేదా, సో అలానే లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఆ స్కామ్ ను కూడా అందులో మాట్లాడే అవకాశంగా కనిపిస్తాం. సో ఎందుకంటే ఢిల్లీలో జరిగే లిక్కర్ స్కామ్ కంటే మన ఏపీలో జరిగింది చాలా పెద్ద స్కామ్, సుమారుగా 25,000 కోట్లకు దాటి ఉంది. సో దీనికి సంబంధించి మాట్లాడతారా? సో ఇదంతా ఏంటి, అసలు ఎలా జరగబోతుంది అనే అంశం అయితే రేపు మార్నింగ్ వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అయితే మరి రఘురామరాజు గారు తన స్పీకర్గా ఉన్నప్పుడు స్పీకర్గా ఉండే అవకాశం ఉందా లేదా అనేది డౌట్ఫుల్. బట్ ఇన్ కేసు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి తనే సభాపతిగా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. సో అలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అవకాశం ఇస్తారు, ఆయన మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తారా లేదా? సో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు కూడా రేపు హాజరవుతారు కాబట్టి వీళ్ళు ఎంతమందికి ఆ అవకాశం దొరుకుతుంది? సో వీళ్ళ అవకాశాన్ని వీళ్ళు మళ్ళీ పర్సనల్ వార్కే తీసుకెళ్తారా లేదా ప్రజల సమస్యల గురించి మాట్లాడతారా అనే అంశాన్ని రేపటి వరకు మనం వెయిట్ చేసి చూడాల్సింది. థ్యాంక్ యూ.